రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులే లక్ష్యంగా సీఎం జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫోర్త్ సిటీలో అంతర్జాతీయ స్థాయి కంపెనీల స్థాపనపై మరింత ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే జపాన్లో కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ టీం హైదరాబాద్ అభివృద్ధి, ప్రభుత్వం ఎంచుకున్న ఫ్యూచర్ సిటీపై అక్కడి కంపెనీల ప్రతినిధులకు మరింత అవగాహన పెంచేలా సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. జపాన్ టూర్లో పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది తెలంగాణ సర్కార్. పర్యటనలో భాగంగా అంతర్జాతీయ పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టే విధంగా ఒప్పందాలు చేసుకుంటుంది తెలంగాణ రైజింగ్ టీం. మొదటి రోజు నుంచి జపాన్లో ఉన్న అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇండస్ట్రియల్ పాలసీపై అవగాహన కల్పించడంతో పాటు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఫోర్త్ సిటీ అభివృద్ధి, అక్కడి ప్రయోజనాలపై ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తోంది సీఎం బృందం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఫోర్త్ సిటీ పేరుతో మరింత అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫోర్త్ సిటీలో అన్ని సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో పడింది ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాటిలో ఎక్కువ ప్రాధాన్యత ఫ్యూచర్ సిటీలో స్థాపించే విధంగా ప్లానింగ్ చేస్తోంది. అక్కడ స్థాపించే కంపెనీలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఫ్యూచర్ సిటీ ఎలా అభివృద్ధి చేయబోతున్నాం అనే దానిపై అక్కడ కంపెనీల ప్రతినిధులకు వివరిస్తోంది అధికారుల టీం. ఫోర్త్ సిటీని పక్కా ప్రణాళికలతో అభివృద్ధి చేయాలని ఆలోచనలతో ముందుకు వెళ్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయి కంపెనీలను వీలైనంత ఎక్కువ స్థాపించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే దావోస్ పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో అత్యధిక ప్రియారిటీ ఫోర్త్ సిటీకి ఇచ్చిన ప్రభుత్వం, జపాన్ పర్యటనలో చేసుకుంటున్న ఒప్పందాల్లో అత్యధిక ప్రాధాన్యత ఫ్యూచర్ సిటీలో కంపెనీలు స్థాపించేలా ఒప్పందాలు చేసుకుంటుంది సీఎం బృందం. రాబోయే రోజుల్లో హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం.